వాతం, నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియోకేర్ ఇంటర్నేషనల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? మూమెంట్ లో మనం చూస్తే పెరిగిందంటారా, తగ్గిందంటారా? ఈ రోజు గోల్డ్ పడింది. ఈ రోజు గోల్డ్ చాలా చాలా తగ్గింది. ఎందుకంటే దాదాపు మనము చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ 2700 పడిపోయింది. దగ్గర దగ్గర 3000 రూపాయలు ఫాల్ వచ్చింది. ఇది 24 క్యారెట్ గోల్డ్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 2500 రూపాయలు ఒక మ్యాజికల్ లాంటి ఫాల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పెళ్లి సీజన్లో ఎంతోమంది కనీసం ఒక 500 గ్రాములు 200 గ్రాములు అయితే బంగారం కొంటూ ఉంటారు. సో హెవీ సీజన్లో హెవీ పర్చేసింగ్స్ అంటూ ఉంటాయి కాబట్టి సో ప్రైస్ కూడా హెవీగా పడింది. సో ఇట్స్ అ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ ఆఫ్ డిసెంబర్లో మ్యారేజెస్ ఫిక్స్ చేసుకున్నారు, కానీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కొనే ముందు ఎలాగో అది ఫైనలైజ్ చేస్తారండి, కొనాల్సిందే, అందులో డౌట్ లేదు. బట్ ఒక రైట్ ప్రైస్ కొందాము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో రైట్ ప్రైస్ వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇంకొక 1000 రూపాయలు 500 అయితే పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో 3000 నుంచి 4000 మధ్యలో గోల్డ్ ఫాల్ అనేది జరగచ్చు ఈ వారంలోనే. ఆల్రెడీ 2522 క్యారెట్ గోల్డ్ వచ్చేసింది కిందికి. కానీ 18 క్యారెట్ గోల్డ్ కూడా డిమాండ్ ఎక్కువ ఉంది కదా, ఆ ప్రైస్ కూడా నేను మీకు వాళ్ళకి చూపిస్తా స్పాట్ మార్కెట్లో. బట్ దానికంటే ముందు మనం 24 క్యారెట్ గోల్డ్ చూసుకుందాం. సో ఈరోజు చూసుకుంటే మనకి 7789 ఉన్న గోల్డ్ ప్రైస్ నిన్న ఈ రోజున 7762 ఉంది. అది 24 క్యారెట్ గోల్డ్. అండ్ 22 చూసుకుంటే 7140 ఉన్నది, ఈ రోజున 7115 అయిపోయింది. కమింగ్ టు 18 క్యారెట్ గోల్డ్. ఇన్ఫ్యాక్ట్ 18 క్యారెట్ గోల్డ్ చూస్తుంటే నిజంగా ఇట్స్ సో రీజనబుల్ ప్రైస్గా ఉంది. 5842 రూపాయలు నిన్న ఉండింది. ఈరోజు చూసుకుంటే 5822, అంటే దాదాపు మనకు పర్ గ్రామ్లో ఒక 20 రూపీస్ పర్ గ్రామ్ చూసుకుంటే 100 గ్రామ్స్కి కనీసం 2000 రూపీస్ ఫాల్ అనేది మనం చూసాం. సో ఇక్కడ ఇంకొక విషయం మీకు చూపించాలి. అందరికీ ఇది రెగ్యులర్గా ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఎడ్యుకేషన్ వీడియోకి లాగా మనం కంటిన్యూస్గా చేస్తున్నాం. కానీ కొత్తది నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక కొత్త అబ్జర్వేషన్ కూడా ఉంటే ఏమవుతుందంటే మీరు చేస్తున్న హోంవర్క్కి అది మీకు తోడ్పడుతుంది అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ మీకు ఈరోజు చూపిస్తా. కెన్ యూ ఇమాజిన్ ఎగ్జాక్ట్లీ 2015లో మనకు ఒక 9 years ముందు చూసుకుంటే గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది? మీకు ఐడియా ఉందా? సో చూసుకుంటే 9 years ముందు ద గోల్డ్ ప్రైస్ వాజ్ పర్ గ్రామ్, మీరు షాక్ అవుతారు, 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ చూపించబోతున్నాను మీకు. ఇట్ వాస్ ట్రేడింగ్ యాట్ 4621 రూపీస్ 9 సంవత్సరాల ముందు 2015లో. అలాగే 24 క్యారెట్ గోల్డ్ కూడా 4253 ఉండింది. అంటే దాదాపు మీకు ఒక 10 గ్రాముల బంగారం కొనాలి అనుకుంటే 42,000 మీకు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు ఇట్స్ అరౌండ్ 7700 పర్ గ్రామ్, అంటే 77,000 మీకు పర్ గ్రామ్ ఉంటుంది. దట్స్ 10 గ్రామ్ ప్రైస్. ఇదిగోండి 10 days ముందనమాట. సో 24 క్యారెట్ గోల్డ్ 7776 ఉండింది. అండ్ 22 క్యారెట్ గోల్డ్ మీకు 7128 ఉండింది. సో దట్స్ అన్ అప్రిసియేషన్ సమ్వేర్ అబౌట్ ఆల్మోస్ట్ 4000 రూపాయల నుంచి 8000 రూపాయల వరకు వచ్చింది కదా, ఆల్మోస్ట్ డబల్ అయిందండి 9 yearsలో బంగారం. అలాంటి సమయంలో 100% గ్రో అయింది, ఆల్మోస్ట్ అబౌట్ 90 to 100%. అంటే ఎవరు నమ్మరు, జస్ట్ చెబితే నమ్మరు. బట్ ఐ హ్యావ్ ద ఫిగర్స్ టు షో యూ. అలాగే మోర్ దెన్ 10% కంటే ఎక్కువగా ప్రతి సంవత్సరం ఆర్ ప్రతి 2 yearsకి మీకు 10 to 15% పెరుగుతున్న గోల్డ్ చూసుకుంటే రాబోయే 9 ఏళ్లలో ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఫ్యూచర్ 4500 ఉన్న బంగారం కాస్త ఇప్పుడు 77కి వచ్చింది. నౌ దిస్ ఈస్ గోయింగ్ టు గో అండ్ క్రాస్ 15,000 రూపీస్ పర్ గ్రామ్. ఓ మై గాడ్, అంటే 1,50,000 10 గ్రామ్స్కి నెక్స్ట్ 9 yearsలో. అది ప్రొడక్షన్ మార్కెట్లో. అంటే ముందుగానే మనం కొనుక్కొని పెట్టుకోవాలన్నమాట. అంతేగా మరి. సో చూపిస్తాను ఈరోజు మనకు గోల్డ్ మూవ్మెంట్ చార్ట్స్లో ఎలా ఉండబోతుంది. సో ఇది మనం షార్ట్ టర్మ్ గురించే మనం ఎక్కువగా మాట్లాడతాం కాబట్టి, ఎందుకంటే మనం చూసే ప్రేక్షకుల్లో ఇంట్లో కూర్చొని కూడా చేసే హౌస్ వైఫ్స్ చాలామంది ఉన్నారండి. చార్ట్స్ చూసేసేసి, అంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయట్లేదు. ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో తప్పకుండా కాల్స్ లేవు, రికమెండేషన్స్ ఉండవు. బట్ మీరు టూల్స్ని ఎలా వాడాలో నేర్చుకోండి. ఒకవేళ వీడియోలో ఏదైనా డౌట్ అనిపిస్తే మళ్ళీ రీప్లై చేసి చూసుకోమని చెప్తా. ఒకవేళ స్టిల్ ఇంకా డీపర్ లెర్నింగ్ అవసరమైతే ఖచ్చితంగా నన్ను అడగండి. ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ దాట్ ఆల్సో. సో ఇక్కడ మనం చూద్దాము శిరీష, ఎలాగైతే గోల్డ్ మనం రెగ్యులర్గా చూపిస్తూ వస్తున్నామో ఒక పెద్ద ఫాల్ అంటూ మనకు హయ్యర్ లెవెల్స్ ఇక్కడ చూసుకుంటే 80,153 నుంచి గోల్డ్
పెరిగిన తర్వాత ఆల్ టైమ్ హై నుంచి అక్కడ నుంచి మనం చూసుకుంటే డౌన్ సైడ్లో మనకి 73,900 వరకు రావడం జరిగింది శిరీష. కానీ ఇక్కడ మనం చూసుకుంటే నిన్న నేను మీకు ఒక కంజెషన్ మోడ్ అంటూ నేను చూపిస్తా. ఈరోజు మన ప్రేక్షకులు ఎవరైతే నేను చూడలేదో వీడియో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో దే కెన్ గెట్ అ క్లియర్ పిక్చర్. ఇదిగోండి, ఇది అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్. దీని కింద మనము చూసుకునేది మెయిన్గా ఒక పాయింట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటే శిరీష, దిస్ ఈజ్ ది పాయింటర్. సో ఈ పాయింట్కి పైన వెళ్ళింది అనుకోండి, దట్ ఈస్ సమ్వేర్ అండ్ ద ప్రైస్ ఆఫ్ 77,250. అండ్ కింద మనం చూసుకుంటే ఎస్ బిలో ది 75,600 కింద గోల్డ్ విల్ హ్యావ్ అ షార్ట్ టర్మ్ ఫాల్. అంటే ఇక్కడ నుంచి పడుతూ పోతుంది అని చెప్పేసి మాత్రం నేను చెప్పట్లా, బట్ మీకు షార్ట్ టర్మ్లో విత్ ఇన్ 1 వీక్ టు 15 డేస్లో మాత్రం గోల్డ్ మాత్రం విల్ క్రాష్ అప్ టు 73,000. ఒకవేళ పైన 78,000 దాటితే మనం అనుకున్నట్టు 1,50,000 రూపాయల టార్గెట్ ఉంది నెక్స్ట్ 9 ఇయర్స్లో. అండ్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు గో దేర్. అతి త్వరలో ఇలాంటి కైండ్ ఆఫ్ రైజింగ్స్ అనేది ఉండబోతుంది. సో ఇమ్మీడియట్గా ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ పర్చేజింగ్స్ ఉంటే మీరు డిసైడ్ చేసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడైనా నన్ను అడగండి. సార్, ఎవరికైనా కూడా గోల్డ్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి, ఒక మంచి రూట్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, హై రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? 2025 ఈజ్ ఫాస్ట్ అప్రోచింగ్ అండి. న్యూ ఇయర్ అటు ఇటు చూసే వరకల్లా లిటరలీ ఒక 2-3 వీక్స్లో మనకు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. సో ఏం చేశారు 2024లో, ఎంత సంపాదించారు అంటే చెప్తారు, నాకు ఇంత జీతం ఉందంటే సంవత్సరం ఎంత వచ్చిందని. కానీ మీరు వెనక చేసుకున్నారు లిటరల్గా. అంటే మీ బ్యాంక్లో ఎఫ్డీస్ తప్పితే, ఎఫ్డీస్ కాకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశారా, ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టారా, స్టాక్స్లో పెట్టుబడి పెట్టారా? పెడితే మీకు అది ఎగ్జాక్ట్లీ మీకు కావాల్సిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో రాబోయే 10 ఇయర్స్లో 20 ఇయర్స్లో అలాంటి కైండ్ ఆఫ్ జర్నీ మొదలైందా? అంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారా లేదా అనేది ప్రశ్న. ఎందుకంటే చాలామంది ఈ మధ్య ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు కానివ్వండి, లేని వాళ్ళు కానివ్వండి, ప్రయత్నం మాత్రం చేస్తున్నారు, ఒక చిన్న చిన్న పెట్టుబడులు పెడుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లేదంటే ఒక కంప్లీట్ నాలెడ్జ్, ఒక రైట్ నాలెడ్జ్ లేనందువల్ల ఏంటంటే దే ఆర్ స్టిల్ లాకింగ్ దట్ ప్రాఫిట్. సో నేనేమంటానంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ టెన్షన్స్ ఏవైతే ఈ సంవత్సరం అంతా మీరు పడ్డారు కదా ఆ కష్టాన్ని, 2024 డిసెంబర్ 31 లోపే ఆ ప్రాబ్లమ్స్ని మీరు తీర్చుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 1st January రోజున మీరు ఆ రోజున యూ షుడ్ బిగిన్ అ న్యూ లైఫ్ విత్ అ న్యూ ఫైనాన్షియల్ ప్లానింగ్. దానికోసము ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీకు పూర్తి గైడెన్స్, ఆ ఫుల్ నాలెడ్జ్ నేను మీకు కల్పిస్తాను. కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉంటే వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. మన టీం మీకు పూర్తిగా సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.